నమస్తే అండి రవీంద్ర గారు. నమస్తే. ఈ పండు నా చేతిలో పెట్టారు కదా. అవునండి. దీనికి ముళ్ళు ఉన్నాయండి. చూస్తే పచ్చగా ఉంది. ఏంటండి పండు పేరు ఏంటండి? చెట్టు నుంచి కోసారు కదా, ఇప్పుడే కోయించారు కదా. ఈ పండు పేరు చెప్పండి. పండు ఇది వచ్చి లక్ష్మణ ఫలం అండి. లక్ష్మణ ఫలం. మనం సీతాఫలం రామాఫలం ఎలా ఉంటుందో లక్ష్మణ ఫలం అండి. అంటే రాములు వారు వాళ్ళ అన్నదమ్ముల పేరు మీద రెండు పళ్ళు. అవును. సీతమ్మ గారి పేరు మీద ఒక పండు సీతాఫలం, రామాఫలం, ఇది లక్ష్మణ ఫలం. లక్ష్మణుడు కూడా ఒక పండు అనమాట. అవును. ఏంటండి దీని విశేషాలు ఏంటంటే? హనుమంతుడు కూడా ఒక పండు ఉందండి. హనుమంతుడు కూడా ఉందా? అది లోపల ఉంది తోటలో. అయితే ఇంక ప్రస్తుతానికి కాయలు లేవయ్యి, ఫ్రూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దీనికైతే చెట్టు చూస్తాకైతే పనస చెట్టు లాగా కనపడుతుంది ఆకు. దీని దాని కారణం కూడా అలాగే ఉంది. ఓకే, దీని విశేషాలు చెప్పండి. ఏంటంటే క్యాన్సర్ లో కీమోథెరపీ చేస్తారు మనకి. ఓకే అండి. రేడియేషన్ ఉంటుంది దానివల్ల. ఇది ఒక పండు తినడం వలన 2-3 కీమోలు చేయించుకున్నంత ప్రతిఫలం ఉంటుంది. అబ్బా, క్యాన్సర్ నివారణ అంటారు. నివారణ కాదండి ఇది. క్యాన్సర్ కణాలు పెరగకుండా ఆపగలదు. ఇది నివారణ కాదు, నిరోధమే. క్యాన్సర్ కణాలు పెరగకుండా ఇది కంట్రోల్ చేయగలదు, ఆపేస్తుంది. చాలా మంది ఏంటంటే క్యాన్సర్ మందు, క్యాన్సర్ ఫ్రూట్ అంటారు. క్యాన్సర్ క్యాన్సర్ కణాలు పెరగకుండా ఇది పెరగకుండా ఉంటే చాలు కదండి. అంతే అంతే. క్యాన్సర్ కణాలు పెరగకపోతే ఆటోమేటిక్ గా భయపడితే ప్రతి మనిషిలో కొన్ని క్యాన్సర్ కణాలు ఉంటాయి. అవి అభివృద్ధి చెందినప్పుడు మనం శారీరకంగా నిరసిస్తాం. అవి అనేక రకాల అవయవాల మీద ఉంటది క్యాన్సర్ అనేది. ఇది తినడం వల్ల కీమోథెరపీ చేయించుకోవడం అనేది, అది కరెంట్ పెట్టడం ఇవన్నీ ఉంటాయి కదండి. అవునండి. ఈ మధ్యన మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు కీమో. ఇది తినడం వల్ల ప్రయోజనం ఉందండి. అలాగే దీని ఆకులు కూడా మనం టీ తాగుతాం కదండి. ఇది లీఫ్ డ్రై చేసుకుని మనం దీంతో టీ పెట్టుకుంటే, ఈ టీలో పంచదార వాడకూడదండి. తేనె, నిమ్మరసం లేకపోతే తాటి బెల్లం కానీ కలుపుకొని తాగితే చాలా ప్రయోజనం ఉందండి. ఓహో, టీగా కూడా పనిచేస్తుంది. అంత విశేషం ఉందండి. అంత విశేషం ఉంది ఈ పండులో. ఈ పండు ఏంటంటే డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా ఉండగా నన్ను పిలిచి ఈ మొక్కలు ఎన్ని తయారు చేయగలిగితే అన్ని తయారు చేసి మీరు ప్రజలకు పంచిపెట్టండి అని చెప్పి అన్నారు. ఆయన స్వర్గీయులు అయిన తర్వాత ఈ కార్యక్రమం కొంచెం వెనకబడింది. చాలా వరకు ఉచితంగా ఇచ్చాం. అలాగే మన తోటలో ఉన్న కాయలు కూడా ఎన్ని ఉన్నాయండి మీ తోటలో? ఈ మొక్కలు మా తోటలో 30 చెట్లు ఉన్నాయండి. మన తోటలో ఫ్రూటింగ్ లో ఉన్నాయండి. ఫ్రూటింగ్ లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ కాయలు కాసిన ఎన్ని కాయలు కాస్తే అన్ని మీరు ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ ఉచితంగా ఇస్తున్నారు మీరు? ఓకే, ఓకే అండి. చూస్తున్నారు కదా, ఇటువంటి లక్ష్మణ ఫలం కావలసిన వారైతే మన రవీంద్ర గారికి ఫోన్ చేసినట్లయితే వారు మీకు పంపించి ఏర్పాటు చేస్తారంటండి ఉచితంగా. అది కూడా ఇది బయట